మన తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు చోళ రాజ్యంలో ధర్మాంగుడు అనే మహారాజు, ఆయన భార్య సత్యావతి చాలా భక్తి శ్రద్ధతో లక్ష్మీదేవిని పూజిస్తూ బిడ్డ కోసం ప్రార్థించారట. దేవి కృపతో వారికి ఒక పాప పుట్టింది. కానీ తను అల్తాయుషుతో ఉందని వారి గుండెల్లో భయం పుట్టిందంట. అప్పుడు వారు అమ్మవారిని మరలా పూజించి సంపూర్ణ ఆయుష్ని ప్రసాదించుమని కోరారట. అప్పుడు ఆ అమ్మవారు బతుకమ్మ అని దీవించిందట. బతుకమ్మ అంటే జీవించు తల్లి అని అర్థం. అప్పటి నుండి ఆ రాజ్యంలో ప్రతి ఏడాది శరదృతువులో అమ్మవారిని పూలతో ఆరాధిస్తూ బతుకమ్మ అనే పండుగని మొదలుపెట్టారు. అప్పటి నుంచే మనం వర్షాకాలం చివరి దశలో పూసే రంగురంగుల పూలతో గోపురం ఆకారంలో బతుకమ్మని పేర్చి ఆడుతూ పాడుతూ బతుకమ్మను ఒక దేవతగా ఆరాధిస్తాం. ఈ పండుగలో అర్థం ఆడవారి ఆనందం,